ఫుడ్ ఇలా ఆర్డర్ చేయగానే అలా తెచ్చి పెడతారు డెలివరీ బాయ్స్. ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు. కరోనా టైంలో కూడా పనిచేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో వాళ్ళు కూడా ఒకరు. అలాంటి డెలివరీ బాయ్స్ కి స్విగ్గీ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు తీరిపోనున్నాయి. అర్హతల్ని బట్టి సంస్థలో పనిచేసే డెలివరీ బాయ్స్ ను ఇకపై మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఉద్యోగాల్ని పొందేందుకు డెలివరీ బాయ్స్ కంపెనీ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని పలు రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. పైలట్ ప్రాజెక్టు కింద స్విగ్గీ సంస్థలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ ను మేనేజర్లుగా నియమించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని నివేదికలు కూడా బయటకు వచ్చాయి. వాటి ప్రకారం స్విగ్గీలో 5-6 ఏళ్లుగా డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న ఉద్యోగుల్ని అర్హతల ఆధారంగా మేనేజర్లుగా ప్రమోషన్లు ఇస్తుంది. ఇందుకోసం కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూల్లో ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. గిగ్ వర్కర్లకు అధిక డిమాండ్ ఉన్న సమయంలో స్విగ్గీ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా డెలివరీ బాయ్స్ కు నెల జీతం సగటున 15,000 నుండి 18,000 మధ్య ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న రోజుల్లో అయితే 25,000 రూపాయల దాకా వస్తుంది. అయితే ప్రస్తుతం స్విగ్గీ నిర్ణయంతో మేనేజర్లుగా బాధ్యతలు చేపట్టే డెలివరీ ఎగ్జిక్యూటివ్లు కళ్ళు చెదిరేలా సంవత్సరానికి 4 లక్షల నుంచి 5 లక్షల శాలరీలు, లేదంటే డిమాండ్ బట్టి కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ శాలరీలు ఉండవచ్చు. ఏరియా మేనేజర్ స్థాయి ఉద్యోగులకు అనుభవం ఆధారంగా జీతం సంవత్సరానికి సుమారు 11 లక్షల వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరుకు చెందిన శరత్ ఒక డెలివరీ బాయ్ మేనేజర్గా బాధ్యతలు తీసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో నాలెడ్జ్ ఉన్న శరత్ అర్హతకు తగ్గ జాబ్ దొరకపోవడంతో 2015లో స్విగ్గీ డెలివరీ బాయ్గా చేరాడు. ఇటీవల స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్లను మేనేజర్లుగా నియమించుకుంటుందని తెలుసుకొని జాబ్ కోసం అప్లై చేశాడు. జాబ్ వచ్చింది. ఇప్పుడు డెలివరీ బాయ్ నుంచి మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. అలాగే అర్హత ఉండి డెలివరీ బాయ్స్గా చేస్తున్న వారిని మేనేజర్లుగా తీసుకోవాలని స్విగ్గీ భావిస్తోంది. స్విగ్గీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి.